My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో బ్రైడ్ ఆఫ్ ద చర్చ్ అని ప్రభానైనా బ్రైడ్ ఆఫ్ ద లార్డ్ చర్చ్ గురించి అవునయ్యా దేవుని పెళ్లి కుమార్తె సంఘము గురించి మాట్లాడుతుండగా మాతోని మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు శ్రేష్టమైన మాటతో మీ ముందుకు రావాలనుకుంటున్నానండి. బ్రైడ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తె. ఎవరికి పెళ్లి కుమార్తె అండి? దేవుని యొక్క పెళ్లి కుమార్తె. ఎవరండి? చర్చ్, సంఘం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మరి నిజమే, నేనేమంటున్నానంటే ఈరోజు సంఘం గురించి అని చెప్పేసి మళ్ళీ ఏమి మాట్లాడతామో అని కాదు, కానీ ఒక 2 అధ్యాయంలో ఉన్న సత్యాలని మీకు క్లుప్తంగా వివరించి మనం ఎవరమై ఉన్నామో నేర్చుకుందామండి. మరి ఇంకొకటి ఏంటంటే, వాట్ ఈజ్ అవర్ పొజిషన్ కూడా ఈరోజు నేర్పించాలనుకుంటున్నాను. అంటే మరి ఏంటి అసలు మనం ఎవరమై ఉన్నాము? ఇక్కడ ఏంటంటే బ్రైడ్ ఆఫ్ ద లార్డ్ ఎవరు? నేనే, నువ్వే అన్న విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ అవర్ పొజిషన్ అండి. మన పొజిషన్ ఏంటి, మనం ఎవరమై ఉన్నాము అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కేవలం తెలుసుకోవట్లేదండి, ఆ స్థానంలో మనం కూర్చోవాలా, ఆ స్థానంలో మనం నిలబడి ముందుకు సాగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి మరి చివరి వరకు మనం ధ్యానించబోతున్నాం. అలాగే మరి 5వ అధ్యాయంలో ఉన్న మరి 22 నుండి 33 వచనాల వరకు కూడా మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి అంటే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమని ఉంటాయంటే కొన్ని వచనాలు చూద్దామండి. మొట్టమొదటిగా మరి 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాట గుర్తుంచుకోండి. ఏంటండి, మనం అపరాధముల చేత పాపముల చేత మరి ఎలా అండి నశించిన వారిగా ఉన్నప్పుడు దేవాది దేవుడంట మనల్ని బ్రతికించి ఉన్నాడు. మీరు వాటిని చేయొచ్చు అంటే ఏంటి అంటే పాపములను చేయొచ్చు, వాటి ప్రకారమే లోకానుసారమైన జీవితాలు జీవించారు. కానీ దేవుడైతే మరి ఏం చేశాడు తెలుసా అండి? ఆయన మనల్ని విడిపించాడు. మనం ఎలా బ్రతికామంట? శరీర కోరికల్ని బట్టి, మన ఇష్టాలని బట్టి, మన వాంఛల్ని బట్టి, లోకంలో ఉన్న వాటికి ఆకర్షించబడుతూ పాత రోత జీవితం అంటే భయంకరమైన జీవితాలు జీవిస్తున్న మనల్ని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని మన అపరాధముల నిమిత్తం, జాగ్రత్తగా వినండి, కేవలం ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన ఎవరెవరినైతే ఏర్పాటు చేసుకున్నారంటే అందరి కోసం అండి. ఆయన ఏం చేశాడంటే, ఆయన సృష్టించిన తన బిడ్డల అపరాధములను ఏం చేసి ఉన్నాడు? చచ్చిన వారమైన మన నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, చచ్చిన వారమైన మన నిమిత్తము, అంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నామండి. మరి చావు అంటే ఏంటి? నరకంతో సమానం కదండి. అలాంటి నరకంలో మనం పడి ఉన్న జీవితాలని ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. కృపచేత రక్షించుకొని ప్రేమ చేత ఆకర్షించి ఆయన బిడ్డలుగా ఆయన కృప చొప్పుననే మనల్ని బ్రతకనిచ్చి ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్న స్థితిలోనికి మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే, రక్షించబడి ఉన్నాము. ఎలా రక్షించబడి ఉన్నాము అనేది చూస్తే మరి ఆయన ప్రేమ ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా. ఇవన్నీ ఎందుకోసం అండి? నేను
నేనైతే మొదటగా మరి చాలాసార్లు చెప్తా వస్తాను ఎప్పుడంటే ఆయన ఇవన్నీ చేయడానికి వెనకాలన్న కారణం ఒకటి ఏంటంటే ఆయన ఆయనకి తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమ. రెండోది ఆయన ఎలా చేశాడు అంటే తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఎందుకు అర్పించాడు అంటే మన అపరాధముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం. చూడండి సువార్త ఎంత సులువుగా ఉంది చూడండి. ఎందు నిమిత్తం అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన అపరాధాల నిమిత్తం మనం చచ్చిపోతున్నాం కాబట్టి, మనం చావడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన చనిపోయి ఆయన మన నిమిత్తము కార్యము చేసి ఏదండి సిలువ యాగము చేసి మనల్ని బ్రతికించుకున్నాడు, బ్రతకనిచ్చాడు. ఆ బ్రతుకు ఎవరి కోసం బ్రతుకుతున్నావని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రతికించి అక్కడితో వదిలిపెట్టలేదు, కానీ ఏమని అర్హత యోగ్యత ఇస్తున్నాడంటే తన బిడ్డలమంట, తన భార్యని పిలుచుకుంటున్నాడంట, తన స్నేహితులంట. ఎంత మంచి మరి ముద్దు పేర్లు మనకి పెడుతున్నాడు అంటే యోగ్యతనిస్తున్నాడు. ఆయన సిగ్గుపడట్లేదటండి. హల్లెలూయా. ఆయన సిగ్గుపడడంట. మనల్ని బట్టి ఆయన అసలు సిగ్గుపడడంట. మన పరిస్థితిని బట్టి ఆయన సిగ్గుపడడంట. బాధపడతాడేమో మనం తప్పు చేస్తే, అంతేకాని మనల్ని స్నేహితుడని పిలవడానికి కానీ, మరి మిత్రుడని పిలవడానికి కానీ, మరి కుమారుడని పిలవడానికి కానీ సిగ్గుపడడాన్ని వాక్యం చెప్తుంది. మనం అంటాం కదండి, పొరపాటు చేస్తే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, నువ్వు నాకు బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, నేను ఈ మూలంగా తలకే ఎత్తుకోలేకపోతున్నాను. హల్లెలూయా. నిజమే కదండి. ఎవరన్నా మన ఎదుట ఎవరైనా తప్పు చేస్తే, మనమేం కరెక్ట్ కాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని వేరే లెవెల్లో మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నువ్వు పొరపాటు చేసినా ఏమంటున్నాడు? రా బిడ్డ, నా వైపు తిరుగు. అది తప్పని నేను నుండి ఏమీ కోరుకోవట్లేదు, నిన్ను నేను బిడ్డ అని పిలవడానికి సిగ్గుపడట్లేదు అంటున్నాడు. ఇదండి నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కోసమే ఆయన దిగి వచ్చినాడు. ఆ ప్రేమని బట్టే ఆయన మనల్ని ఆకర్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నువ్వు తప్పిపోయి బ్రతికినా, ఇంకా నువ్వు పడిపోయి బ్రతికినా నేనేమంటున్నాడు? పెళ్లి కుమార్తెలాగా మచ్చైనను ఢాలైనను లేకుండా అలంకరించడానికి ఇష్టపడుతున్నాడండి. అది ఏ వచనంలో ఉంటుందో తెలుసా అండి? మరి ఆయన గ్లోరియస్ చర్చ్గా, మహిమగల సంఘముగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. అంటే ఆ సంఘం అంటే ఏదో చర్చ్ బిల్డింగ్, చర్చ్లో ఉన్న సంఘస్థుల గురించి అని కాదు, కానీ ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క వ్యక్తిని సంఘంగా చూస్తున్నాడు. అది కూడా మహిమగల సంఘంగా చూస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఒక్క స్పాట్ కానీ, రింకిల్ కానీ, మరి ఎలాంటివి ఏవి లేకుండా, అంటే ఒక మచ్చైనను ఢాలైనను ఏది కూడా లేకుండా మరి పరిశుద్ధంగా మరి చూడాలని కోరుకుంటున్నాడు. అది కూడా ఎలాంటి నింద లేకుండా. అవునండి, నిజంగా నింద లేకుండా చూడాలనుకుంటున్నాడు. ఎలాంటి మచ్చ లేకుండా నేను చూడాలనుకుంటున్నాడు. ముఖం మీద కనిపించే ఈ మచ్చల గురించి కాదండి దేవుడు చెప్తుంది. నీ మీద ఎలాంటి మచ్చలు మరి ఉన్నను ఆయనే కడగాలనుకుంటున్నాడు, లేకుండా చూడాలనుకుంటున్నాడు కాదండి. ఆ కడిగే బాధ్యత కూడా ఆయనదే, క్లీన్ చేసే బాధ్యత కూడా ఆయనదే. ఇప్పుడు మనమేమన్నాం? మొదట మన ఉద్దేశాలు ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే నేను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, నువ్వు నా వాడివి, నా వాళ్ళవు, నా కొడుకు, నా ఫ్రెండ్, నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని మాట్లాడుతున్న లోకంలో మనం జీవిస్తున్నామా? అలాంటి మనస్సు మనకి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే మరి ఏ మచ్చైనను ఢాలైనను నిందైనను ఏది లేకుండా పరిశుద్ధంగా నేను చూడాలనుకుంటున్నాను. ఆ పరిశుద్ధంగా చూడాలనుకోవడానికి మరి ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేనే కార్చాలనుకుంటున్నాను. రక్తం అని కార్చేశాడండి. నేనే చేయాలనుకుంటున్నానని చేసేస్తున్నాడండి. కేవలం మనం చేయాల్సిందంటే అయ్యా ఇదిగో నాకు ఈ మచ్చ ఉంది, ఇదిగో నాకు ఈ నింద ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది, ఇది నాకు వద్దు ప్రభా, ఇది నాకు వద్దు అని నువ్వు సమర్పించుకుంటున్నావా అని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా పెళ్లి కుమార్తెగా ఎందుకు పోలుస్తున్నా అంటే పెళ్లి కుమార్తెలు అందంగా అలంకరించబడతారు కదండి, మరి కవరప్ చేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే పెళ్లి కుమార్తెలు అయినంత మాత్రం 100% మచ్చలు లేకుండా ఉంటారా అంటే అలానే కాదు, కానీ అంటే అందంగా కనిపిస్తారు, అందంగా అలంకరిస్తారు కదండి. ఆ రీతిగా మరి దేవుడు మనల్ని నిత్యం నిరంతరము చూడాలనుకుంటున్నాడు. అది హృదయ సున్నతిలాగా మరి అంటే మన హృదయం మరి మచ్చ లేకుండా ఉండాలా, ఎలాంటి పాప దోషం అనేది కనిపించకుండా ఆయన మనల్ని పవిత్రంగా చూడాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటున్న ఈ సంఘం అనే నేను నువ్వు మరి ఎలా ఉన్నామో, ఎవరమై ఉన్నామో, అవును అందరము కూడా ఆయన సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘాన్ని శరీరంగా అంటున్నాడు. శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ మరి ఆయన
అన్నిటికీ ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. అయితే మరి ఇంకొక మాట కూడా గుర్తుకొస్తుంది ఇక్కడ ఏంటంటే, మరి ఇక్కడ ఏమంటాడు తెలుసా, మీరు మరి వివాహం సమయంలో కావచ్చు తల్లిదండ్రులని విడిచిపెట్టి మరి భార్య భర్తని అత్తుకోవాలి, భర్త భార్యను అత్తుకోవాలి. అంటే ఎవరి కుటుంబంలోకి వారు మరి వేరే కుటుంబాల నుండి వచ్చిన వారు మరి ఒక కుటుంబంగా మార్చబడినప్పుడు మరి లీవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఆల్సో బీ జాయిన్ టుగెదర్ అని అంటాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మనము మన పాత రోత జీవితాన్ని ఇక్కడ తల్లిదండ్రులను విడిచిపెట్టడం అనేది కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మరి దేవునితో వివాహమైన మనము అంటే దేవునిని మన సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత ఆయన కుమార్తెలము మాత్రమే కాదు, ఆయన పెళ్లి కుమార్తెలుగా పిలువబడుతున్నాం మనమంట మరి లోకానికి స్వస్తి చెప్పవలసిన వారిగా ఉన్నాం, లోక విధానానికి స్వస్తి చెప్పవలసిన వారిగా ఉన్నాం, పాత రోత జీవితానికి స్వస్తి చెప్పవలసిన వారిగా ఉన్నాం. అప్పుడు మనం ఏమైపోతాం తెలుసా అండి, భార్యాభర్తలు ఏకమైనట్టుగా మనం దేవునితో ఏకమవ్వాలి అనేది దేవుని ఆశ, కోరిక, వాంఛ. ఒక మాట, పెళ్ళికి వెళ్తామండి, పెళ్ళి అయ్యేంతవరకు పెళ్లి కుమార్తె ప్రయాసపడుతుందండి. నిజమే, కొంచెం రెడీ అవ్వడానికి దీనికి రెడీ అవ్వడం అన్నిటికీ ప్రయాసపడుతూ ఉంటుందేమో. అసలు ప్రయాస పడినప్పుడు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఆల్రెడీ చెప్పి ఉన్నాం, మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా పెళ్లి కుమార్తె సంఘం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మరి పెళ్లిలో మనం ఎలా ఉంటాము అనేది చూస్తే అంటే పెళ్ళి కుమార్తెని ఎట్లా అలంకరిస్తారంటే శ్రేష్టంగా అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఆమె ఎక్కడ కూర్చుంటుందని మరి తన కాబోయే భర్త దగ్గరికి వెళ్ళి ముందు కూర్చుంటుంది. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత ఆలోచన చేయండి జాగ్రత్తగా, పెళ్ళి అయిన పెళ్ళి అయ్యేంతవరకు దూరంగా ఎక్కడెక్కడ ఉంటారేమో, ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మరి వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చోబెట్టినా అంటే ఏ ఆచారం ప్రకారంగా ఏమి చేసినా కూడా అండి, అది క్రైస్తవ ఆచారమే కావచ్చు, హిందువుల ఆచారం ప్రకారమే కావచ్చు, ఏమి చేసినా కూడా మరి పక్కనే కూర్చోబెట్టి మరి అవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. నిజమే కదండి, ఒక నిమిషం కూడా మరి విడిచిపెట్టరు. ఎక్కడ పెళ్లి కుమారుడు ఉంటే అక్కడ పెళ్లి కుమార్తె ఉండాల్సింది. అట్లీస్ట్ ఆ 3-4 days ఆ ప్రాసెస్లో అవన్నీ అయిపోయేంత వరకు కూడా కదలకుండా. మరి ఆ సమయంలో అసలు పెళ్లి కుమారుడు ఏం ఆలోచిస్తాడో నాకు తెలియదు, కానీ పెళ్లి కుమార్తె అయితే ఎంతో నెమ్మదిగా ఉండిపోతుందండి. ఎంత నెమ్మదిగా ఎట్లుంటుంది తెలుసా అండి, అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి, పెళ్ళి అయిపోయింది ఇంక అంతే. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి, ఆయన ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి, ఆయన ఏ ప్రయాణంలో అయితే ఆ ప్రయాణం అన్నట్టుగా మరి అక్కడ తిప్పుతూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రీతిగానే మనము కూడా యేసు ప్రభుని పెళ్లి చేసుకునే వారిగా ఆయనకి సమర్పించుకున్న మన జీవితాలు ఎవరితో ఉండాలంటే, మన నడక ఎవరితో ఉండాలంటే, మన ప్రయాణం ఎవరితో ఉండాలంటే, మనం ఎవరిని చూసి మురిసిపోవాలి, ఎవరు మనల్ని చూసి మురిసిపోవాలంటే అది కేవలం యేసు మనము అన్నట్టుగా ఉండాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఈ అలంకరించబడట విషయంలో మనం మాట్లాడుకుంటుంటే మరి మచ్చైనను డాలైనను ఏమీ లేకుండా ఆయనే చేస్తాడండి. మళ్ళా చెప్తున్నాను, ఆయన ఎట్లా చేస్తాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను తెలుసా అండి, దేవుని వాక్యం మాట్లాడుతున్నాను. ఏదో నాకు ఇష్టం వచ్చిన 4 మాటలు ఏదో చెప్తున్నానేమో అనిపిస్తుందేమో వినేవారికి, కానీ నేను చెప్పేదంతా కూడా బైబిల్లోకి వెళ్ళి మాటలు మాట్లాడుతున్నాను. బైబిల్ సజీవమైన మాటలు. ఇదిగో ఆయన వాక్యం ఏమన్నాడండి, ఆయన మాటలే మరి నేను పలుకుతుండగా మీ జీవితంలో మీరు అనువదించుకుంటే అదే అన్వయించుకోవడమే, అది విని పాటిస్తే అప్పుడు మీరు మచ్చ లేకుండా, డాలు లేకుండా, నింద లేకుండా దేవుడు మిమ్మల్ని కడుగుతూ ఉంటాడండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఒకవేళ మీరు వాక్యం చదివినను ఆ వాక్యము మిమ్మల్ని సరిచేస్తుంది. అంటే చదివి విడిచిపెడితే కాదండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తమైతే ఇంకొక రాబోయే కాలంలో మాట్లాడుకుందాం. ఏంటంటే ఇక్కడ చదివి విడిచిపెట్టడం కాదు, విని విడిచిపెట్టడం కాదు, కానీ వాటిని పాటిస్తే ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంటే సరిచేస్తూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుందండి. ఎందుకోసమే అండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు ఎందుకు కనిపిస్తున్నాను మీకంటే ఒక్క మాట నా నోటి నుండి 1/2 గంటలో వచ్చే ఒక్క మాట మీకు తెప్పరిల్ల పాటని, మీకు విడుదలని, లేకపోతే మీకు విజయాన్ని, లేకపోతే మీకు ఓదార్పుని, మీకు ఏమి ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క మాట, ఆ ఒక్క టచ్ చేస్తే అది నాకు దీవెన, అది నాకు ఆనందం అండి. అది పరలోకంలో ఉన్న దేవాది దేవుడి చిత్తమై ఉన్నదని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు మీరు ఏ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. ఇదిగో దేవుడు నీ కోసం రాబోతున్న పెళ్లి కుమారుడు అనే విషయాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా గమనించుకొని సరిచేసుకున్న బ్రతుకులే
మనం బ్రతుకుతామండి. అవును, ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ పాపం గురించి, పరిశుద్ధత గురించి, మనం ఎలా బ్రతకాలి అనే దాని గురించి ధ్యానిస్తున్నాను. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరము కూడా ఈ అంత్యకాలంలో ఇంకేం లేదు. నాకు ఒక సేవకురాలు ఒక మాట చెప్పింది, ఏముంది, సమయం దగ్గరకు వచ్చేసింది, అంతా అయిపోయింది, ఇంకా ఇవాళనో రేపో రాకడ రాబోతుంది. అవునండి, నిజంగా ఇవాళ రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, సంవత్సరాల తర్వాత వస్తాడా, ఇంకా మరి వేల సంవత్సరాలు పడుతుందని నాకు తెలియదు. కానీ మరి నిజమే కదండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము. ఇప్పుడు మన పనుల్లో ఒక్కటే అండి, ఒక్కటే ఏంటది, పరిశుద్ధంగా జీవించడం, ఇంకేం లేదు. పరిశుద్ధతని కోల్పోకుండా బ్రతకడం. ఏర్పాటు చేయబడుతున్న వారు త్రొట్టిల్లుతున్న కాలం అండి. అయ్యో, నిజంగా చెప్తున్నానండి, ఈ మాటను బట్టి నేను ఎంతగానో ధైర్యం తెచ్చుకునేదని. ప్రభా, ఏర్పాటు చేయబడుతున్న వాళ్ళు త్రొట్టిల్లుతున్న కాలంలో ఉన్నామంట. ప్రభా, నేను ఏర్పాటు చేయబడ్డ నీ బిడ్డను ప్రభా, నేను త్రొట్టిల్లకూడదు అని అనుకుంటూ ధ్యానిస్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు పడిపోతూనే ఉన్నాను, ఎన్నోసార్లు మరి ఏదో పొరపాట్లు నా ద్వారా జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పటికీ అప్పుడు నేను దేవుని అడుగుతున్న, ప్రభా నిజమే, ఏర్పాటు చేయబడుతున్న కాలంలోనే, ఏర్పాటు చేయబడిన వాళ్ళు త్రొట్టెళ్తున్న కాలంలో నేను కూడా ఉన్నాను కదా ప్రభా. అంటే నేను త్రొట్టిల్లుట కూడా ఖాయమే, కానీ త్రొట్టిల్లినా కూడా మరలా నేను దేవుని వైపు తిరగాల, నేను మరలా నా చెయ్యి ఆయన వైపే చాపాలా. ఇది నేను తీసుకున్న నిర్ణయం. అది నువ్వు కూడా తీసుకుంటే ఇదిగో ఆ మచ్చలు అవన్నీ కూడా, అంటే మన పాపానికి సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ఆయన కడిగి వేస్తాడు. మరి మచ్చైనను డాలైనను లేకుండా చేస్తాడు. అది కూడా తన వాక్యముతో ఉదక స్నానం చేపిస్తాడు. అంటే వాక్యం అనే సత్యంతో మనల్ని కడుగుతాడు. ఆయన ఆల్రెడీ తన రక్తంతో మనల్ని కడిగి ఉన్నాడండి. ఆయన రక్తం సజీవమైన రక్తం అటండి. దయచేసి వినండి. అయ్యా ప్రభా, మరి గతంలో అయితే నేను పాపం నుండి విడిపించబడ్డాను, అప్పుడైతే యేసు ప్రభు వారు నన్ను రక్తంతో కడిగి నన్ను పవిత్రుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చేసిన పాపాలకి మళ్ళీ రక్తంతో కడుగుతాడా, కడగడా, అసలు పరిస్థితి ఏంటి? అప్పుడే కడిగాడు కదా, ఇప్పుడు మరి ఈ బురదకి, ఈ పాపానికి ఎవరు వెల చెల్లించాలని నువ్వు అనుకుంటున్నావేమో, తెలియక అనుకుంటున్నావో, తెలిసి అనుకుంటున్నావో. అవునండి, ఒక్కొక్కసారి నేను కూడా ఆలోచన చేస్తా, ప్రభా అప్పుడంటే క్షమించేసావు, అయిపోయింది, ఇప్పుడు చేసిన తప్పుకి ఎట్లా క్షమిస్తావు ప్రభా, తెలిసి చేశాను కదా ప్రభా అని అన్నప్పుడు దేవుడు ఒక్కటే అంటాడు, నీ నుండి నా నుండి మరలా దేవుడు కోరుకుంటుంది ఒకటే. నేను చాలా రోజులు ఇదే మాట్లాడుతున్నాను, మరలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం ఈ అంత్యకాలంలో మనం నేర్చుకోవాల్సింది, మన అంతరంగంలో దాక్కోవలసింది, మనకు ఉండవలసింది ఇండ్లు, పొలాలు, భూములు, ఆస్తులు, అంతస్తులు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు అవసరమే కావచ్చండి, నేను కాదనట్లేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. నీకుందా? నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకెంతమంది పిల్లలు ఉన్నారు? నీకెంత ఆస్తి ఉంది? నువ్వెంత పంచి ఇవ్వబోతున్నావు? ఎంత సెక్యూరిటీ నీకుంది? ఏముంది అనేది నేను ఇప్పుడు అడగదలుచుకోలేదు. కానీ ఇదిగో పరిశుద్ధత నీకు ఉన్నదా? పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? పరిశుద్ధత కోల్పోతే మళ్ళా దేవుని వైపు తిరిగి ఆయన ఇచ్చే పరిశుద్ధతని పొందుకోవడానికి క్షమాపణ కోరుకునే మనస్సు నీకుందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే అండి నిజమైన క్రైస్తవ జీవితం. నువ్వు తెలియకుండా అయితే వేరే విషయం, తెలిసిన వాడవైతే అంతే. ఒకటే ప్రయాసం, పరిశుద్ధంగా జీవించడమే మన ప్రయాసంగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా జీవిద్దామండి. అదే మన నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటంటే వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్ అంట. ఎక్కడున్నాం తెలుసా అండి? దేవాది దేవుడు మనకి ఎక్కడ యోగ్యత ఇచ్చాడంటే ఇక్కడ చూడండి. నేను మళ్ళీ ఈ సీటెడ్ అనే పదాన్ని నేను ఒట్టిగా చెప్పట్లేదండి. మీకు పెళ్లి కుమార్తె పెళ్లి అంటే ఏదో స్టోరీ చెప్పింది అనుకుంటున్నారేమో. ఇదిగో బైబిల్లోనే ఉందండి. అది 6-7 వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-6-7 వచనాలు మీరు క్లుప్తంగా చదివితే అక్కడ దేవాది దేవుడు క్లియర్గా ఏమంటాడంటే, ఆయన ఏం చేశాడంటే మన పాప రోత జీవితాన్ని నుండి విడిపించి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తెలుసా? యేసు ప్రభుతో పాటుగా తన కుడి పాశాన మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. ఎక్కడండి? తన కుడి పాశాన మనల్ని కూర్చోబెట్టుకున్నాడంట. హల్లెలూయా. వివాహం పొందుకున్న తర్వాత భర్త పక్కన భార్య ఎలా ధైర్యంగా, హ్యాపీగా, చింత లేకుండా, సంతోషంగా కూర్చొని ఉంటుందో ఆ రీతిగా దేవాది దేవుడు మనల్ని, మన పాప రోత జీవితాన్ని కడిగి వేసి మరి ఆయన పక్కన, ఆయన కుడి పక్కనే మరి మనల్ని కూర్చోబెట్టుకున్నాడంట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, కానీ అందరి కోసము మరి ఆయన వెల చెల్లించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ తన కుడి పాశ్చాన కూర్చోబెట్టుకుంటున్నాడు, అందరినీ తన భార్యలుగా పిలుచుకుంటున్నాడు, అందరి పాప దోషాలను కడిగి వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కడిగేశాడండి. కేవలం నువ్వు నమ్ము, అంతే. నమ్మడం మాత్రమే మనం చేయవలసిన వారిగా ఉన్నాము. కాబట్టి we are seated in the heavenlies with Lord Jesus Christ. పరలోకంలో తండ్రి కుడి పాశ్చాన కూర్చున్నాడు. నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను మరొక్కసారి. స్టెఫెన్ గురించి మనకి తెలుసు కదండి. స్టెఫెన్
ఆయన చనిపోతున్నప్పుడు ఆయన మరి దేవదూతల రూపంలోకి మార్చబడ్డాడంట. ఆయన ముఖం అంట మరి దూతలాగా వెలిగిపోయిందంట. మరి అంత మాత్రమే కాదు, ఆయన చనిపోతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అంటే ఆయన చూస్తున్నది, పరలోకాన్ని చూస్తున్నది ఏంటంటే, తండ్రి కుడిపార్శ్వన తండ్రి కుడిపార్శ్వన యేసయ్య కూర్చొని ఉండుట ఆయన చూస్తున్నాడంట. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు అహరోణమై వెళ్ళిపోయిన తర్వాత. మరి నిజమే కదండి, యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరలోకంలో యేసు తండ్రి దేవుని పక్కన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడండి? ఏమని విజ్ఞాపన చేస్తాడు? ఈమెకు కళ్ళు లేదు, కళ్ళు ఇవ్వు, ఈమెకు కాలు లేదు, కాలు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈ అమ్మాయికి డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వు, లేకపోతే అది లేదు, ఇది లేదు, మరి ఏమి కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి? కాదండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన కంటే కూడా శ్రేష్టమైనది మరి ఇంకొక మెట్టంట విజ్ఞాపన. అంటే ప్రభా ఇస్తావా లేదా, ఇవ్వు ప్రభా అని గోజాడము. మరి యాకోబు తండ్రి పాదాలు పట్టుకొని మరి పోట్లాడినట్టుగా మరి యేసయ్య మరి తండ్రి పాదాలని పట్టుకొని ఆయన విజ్ఞాపన చేస్తుంది. ఏంటి తెలుసా? ఇదిగో ఆ బిడ్డ తప్పు చేస్తుండొచ్చు, కానీ నేను ఆ బిడ్డ కోసం రక్తం కార్చాను. ఇదిగో ఆ బిడ్డ పాపం చేసి ఉండొచ్చు, కానీ నేను ఆ బిడ్డ కోసం రక్తం కార్చాను అని చెప్పేసి ఆయన మొరపెడుతున్నాడండి. నీ కోసం, నా కోసం మొరపెడుతున్నాడు. ఎప్పటి వరకు మొరపెడతాడు తెలుసా? ఆయన మరలా వచ్చి మనల్ని పెళ్లి కుమార్తెలాగా తీసుకుపోయేంతవరకు. ఎస్, అప్పటి వరకు మనం ఏం చేయాలి? తయారు చేయబడిన వారిగా ఉండాలి, అంటే అలంకరించబడిన వారిగా ఉండాలి. ఇదిగో మచ్చ లేకుండా చేయడానికి ఆయనే సంసిద్ధంగా ఉన్నాడండి. నువ్వు తీసుకోలేవు నీ పాపాన్ని, నువ్వు కడిగేసుకోలేవు నీ పాపాన్ని. ఇది నీ వల్ల కానే కాదు, కానీ ఆయన చేయాలనుకుంటున్నాడు. ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, నువ్వు లోబడితే. ముందైతే మనకు తెలియదు కాబట్టి, మనం దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో మనకేమీ తెలియదు. ఆయనే ఆకర్షించుకొని, ఆయన ఏదో ఒక మార్గం తెరిచి, ఆయనే ఏదో ఒక రకంగా ఆయనైతే మన జీవితాల్లోకి వస్తున్నాడు. మనం ఆహ్వానిస్తున్నాం, మనం క్రైస్తవులుగా మారుతున్నాం. కానీ రెండో మాటలో మళ్ళీ పడిపోతూ లేస్తూ బ్రతుకుతున్న కాలంలో మాత్రం మనము రావాలని ఎదురు చూస్తాడట. మరి జాగ్రత్తగా వినండి, ఇది వ్యత్యాసం. నువ్వు పోవడానికి ఇష్టపడకపోతే ఆయన రాలేడండి. ఆయన చేతులు చాపుకొని ఉంటాడు. ఆయన తప్పిపోయిన కుమారుడి కోసము ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నాడో అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. మరి రెండు చేతులు చాపి మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాని ఆయన నిన్ను వద్దనేడు, తోసివేయడు, కాదనడు. నువ్వు తిరగవలసిన వాడిగా ఉన్నావా, తిరుగుతావా లేదా అని మరొక్కసారి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. సో వీఆర్ సీటెడ్. ఎలా అంటే పెళ్లి కుమారుడి పక్కన పెళ్లి కుమార్తె నిశ్చయంగా కూర్చున్నట్టుగా మరి మనము కూర్చున్నామంట. కూర్చోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ పొజిషన్ పరలోకంకి వెళ్ళిన తర్వాత కాదు. చూడండి, అక్కడ స్టెఫెన్ గారు చూశారు. నేమన్నాను? స్టెఫెన్ గారు చూశారు, మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడ, ఎప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు మీరు ఎక్కడో కూర్చున్నారో నిల్చున్నారో నా వాక్యం వింటున్నారండి. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మీకు వాక్యం చెప్తున్నాను. కానీ నిజానికి మన ఆత్మలు, మన దేవాది దేవుడు మనల్ని ఎక్కడ ఆత్మలోకంలో కూర్చోపెట్టాడంటే తండ్రి కుడిపార్శ్వన మనం ఉన్నామండి. ఎస్, తండ్రి కుడిపార్శ్వన మనం ఉన్నాము. యేసయ్య కూడా అక్కడే ఉన్నాడు, తండ్రి దేవుడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? యేసయ్య నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రార్థన? నా ప్రార్థన, నీ ప్రార్థనలో ఏమీ లేదండి. ఆయన ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి మన పొజిషన్ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమయంలో మన పొజిషన్ ఎక్కడుంది, మనం ఏమై ఉన్నాం, మనం ఎక్కడున్నాం, ఇది మన సిద్ధాంతంగా మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఎస్, వాట్ ఈజ్ యువర్ పోస్ట్, వాట్ ఈజ్ యువర్ పొజిషన్? అవును, నువ్వు ఒక ఇంజనీర్వా, నువ్వు ఒక హౌస్ వైఫా, నువ్వు ఒక డాక్టర్వా, నువ్వు ఒక యాక్టర్వా, నువ్వు ఒక ప్రధానమంత్రివా, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్వా, నాకు అవసరం లేదండి. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా అవి టెంపరీ మాత్రమే. జాగ్రత్తగా, నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా రిటైర్మెంట్ ఉంటుంది, నువ్వు ఏ పని చేసినా రిటైర్మెంట్ ఉంటుంది, నువ్వేం చేసినా. అవునండి, మొన్నటి దినమున దేవునికి స్తోత్రం, ఆ తల్లి గురించి నేను మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ ప్రెసిడెంట్ అయింది కదండి. ఆ తల్లి పెద్ద భవనంలో కూర్చుండిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాయల్ ప్యాలెస్లో ఆమె ఉందని చెప్పేసి వీడియోస్, ఫొటోస్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఆమె పాపం దీన స్థితి నుండి వచ్చింది. ఆమె కష్టం, ఆమె ప్రయాసం అంతా కూడా మనం విన్నాము, వర్ణించారు. నిజమే, ఆమె ఒట్టిగా ఓవర్ నైట్ కాలేదు. కానీ ఆమెకి దేవాది దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే పెద్ద ప్యాలెస్లో. కానీ ఒకటి గుర్తుంచుకోండి, 5 years మాత్రమే, అంతకంటే ఎక్కువ ఉండదు ఆమె పోస్ట్లో. ఆ తర్వాత మళ్ళీ రావాల్సిందే అండి. కానీ నా పొజిషన్, ఏ రోజైతే మనం క్రీస్తుని
భర్తగా, రక్షకుడిగా, దేవునిగా అంగీకరించామో వీఆర్ సీటెడ్ ఇన్ ద పరలోకం అని. ఆ హెవెన్లో, ఆ పరలోకంలో కూర్చున్నాం. ఈ పోస్ట్, ఈ పొజిషన్ నుండి నిన్ను నన్ను ఎవరు కూడా లాగలేరు, తీసివేయలేరు. ఎవరు తీస్తారు తెలుసా అండి? పాపం మాత్రమే తీయగలదు. ఎవరు పాపము? నేను చేసే పాపమే నన్ను తొలగిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? దేవా, నా కోసం నా యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, నా యేసయ్య, నా తండ్రి దేవుడు కార్చిన రక్తము ద్వారా నేను ఆ పోస్ట్ని పొడగొట్టుకోకూడదని, ఆ రక్తము నాకు అర్హతనిస్తుందని జ్ఞాపకం చేసుకొని మళ్ళా ఆయన వైపు తిరిగి మరి క్షమాపణ కోరుకుంటే వీ విల్ బి ఆల్వేస్ ఇన్ దట్ పొజిషన్. ఈ లోకంలో కూడా పరలోకాన్ని అనుభవించడం అంటే ఇదేనండి. ఇది మనం ఎట్లా మర్చిపోతాము, ఎలా మర్చిపోగలము? విన్న వారమే మర్చిపోతున్నాం, మాలాంటి వాళ్ళం మర్చిపోతున్నాం. ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నామేమో దీవెనలకి, మరి ఆశీర్వాదాలకి. కానీ నిజం చెప్పాలంటే పొడగొట్టుకొని బ్రతుకుతున్న జీవితాల్లో మనం ఉన్నాం. అది పరిశుద్ధతని పొడగొట్టుకోకూడదండి. టేక్ యువర్ పొజిషన్. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ నన్ను క్షమించండి, మీరు మాత్రం ఒక్కటి గుర్తుంచుకోవాలా, యు ఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ పోస్ట్ ఏంటంటే ఒక పెళ్లి కుమార్తె పోస్ట్. నువ్వేం పని చేయకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆ పెళ్లి కుమార్తె ఎంత నిశ్చయంగా, సంతోషంగా, ఆనందంగా, చింత లేకుండా ప్రశాంతంగా ఉంటుందేమో. చిన్న చిన్న భయం, అయ్యో ఏమో చిన్న చిన్న భయాలు, చిన్న సిగ్గు, అంతే. ఆమె బిడియంగా ఉంటుందేమో, కానీ పిరికితనం అనేది ఉండదని అది కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఈ సమయంలో. కాబట్టి మనం దేవునికి పెళ్లి కుమార్తెలుగా జీవించవలసిన వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇంకొకటి, మరి ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చూసినప్పుడు ఎలాంటివి, లైక్ మనము ఆయన శరీరంలో శరీరంగా, ఆయన ఎముకల్లో ఎముకలంట. చూడండి, భార్యాభర్తల గురించి ఇలాగే కదా వాక్యం చెప్తుంది. ఈవెన్ ఆదాము కూడా ఎప్పుడైతే అవ్వని చూశాడో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? చక్కటి మాట ఏంటంటే, ఇదిగో నా రుణ నుండి తీయబడింది కాబట్టి నారి అని పేరు పెట్టేశాడు, బాగుంది. కానీ నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పేసి అవ్వ గురించి చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి తీయబడింది కాబట్టి? ఆయన పక్కటెముక నుండి తీయబడింది కాబట్టి అది ఆదాము చూడలేదు, నిద్రలో ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ మరి సజీవంగానే ఉంది, మెలకువతోనే ఉంది. కాబట్టి దేవుడు చేసింది తనకి తెలుసు. దేవుడు చెప్పాడా, ఇదిగో ఆదామా, ఇదిగో నీకోసం అవ్వను నీ శరీరంలోకి వెళ్ళి తీసానని చెప్పాడా? చెప్పలేదండి. నిద్రపోతున్న ఈ కళ్ళు మాత్రమే, శరీరం మాత్రమే. కానీ ఆత్మ మరి మెలకుతో ఉంది కాబట్టి ఆ ఆత్మలో ఆయన తెలుసుకుంది ఏంటంటే తన శరీరం నుండి తీయబడిన, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. కానీ నేను మర్మాలు మాట్లాడుతున్నానండి, నాకు తెలియదు మర్మాలు అంటే ఏంటో, కానీ ఈరోజు మర్మమే మాట్లాడుతున్నాను. ఏంటంటే నా శరీరంలో శరీరం, నా ఎముకలో ఎముక అని చెప్పేసి ఆ ఎముక నుండి తీయబడింది. కరెక్టే కదండి. ఆయన ఎముకని మరి నా ఎముక అని పిలుచుకుంటున్నప్పుడు మరి దేవాది దేవుడు ఇక్కడ వచనంలో ఏమంటున్నా అంటే, ఇది హిస్సే ఆయన శరీరం అంట, ఆయన ఎముకలమంట. మనం దేవునికి మహిమ కలుగును గాక. ఎవరమండి? మరి ఆయనతో ఏకమైపోయి ఉన్నవారం, ఆయనతో కూర్చొని ఉన్నవారం, ఆయనతో సమానమైన మరి భాగస్వామ్యం కలిగిన. మనకు అన్నీ కావాలి, ఆయనలాగా అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, ఆయనలాగా ఉండాలి, ఆయన పొజిషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, A to Z కావాలి. కానీ ఆయనలాగా పరిశుద్ధత మాత్రం మనకు వద్దు. ఇదొక్కటే దగ్గర మనం పడిపోతున్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది కూడా మన దగ్గర ఉండి అదే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. క్షమించండి, ఎందుకంటే నేను కూడా జీవించలేకపోతున్నాను, ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో మీ ఎదుట. కానీ నా ఆశ కూడా ఒకటే, నా ఆలోచన కూడా ఒకటే, ప్రభా పరిశుద్ధంగా నేను జీవించాలి, పరిశుద్ధంగా జీవించే కృపనివ్వు, పడిపోకుండా లేచే కృపనివ్వు, అసలు పడిపోయే జీవితం నుండి నాకు విడుదలివ్వు ప్రభా. ఎన్నిసార్లు పడి లేవాలి ప్రభా, నాకు ఇలాంటి జీవితం వద్దు. నిత్యము నిరంతరము నీతోనే అంటుకట్టుకొని, నీ శరీరంగా, నీ ప్రాణంలో ప్రాణంగా, నీ ఆత్మలో ఆత్మగా, భూలోకంలోనే నిన్ను ప్రకటించే బిడ్డగా జీవించే కృపనివ్వని ప్రతి దినము నేను దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను. అంటే దేవుడు ఇవ్వడానికి కాదు, దేవుడు ఇవ్వలేక కాదు, కానీ నేను ఇంకా జీవించలేకపోతున్నాను కాబట్టి సహాయం కోరుకుంటున్నాను. ఆయన చేస్తాడు, ఆయన చేయగల దేవుడు. నువ్వు కూడా అదే కోరుకో, అదే నీకు కూడా ఇస్తాడని దేవుని పేరిట మరి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ సమయంలో ముగింపులోకి వస్తున్నామని, ముగింపులో మరి ఆయన పెళ్లి కుమార్తెలుగా ఉన్నాము. మరలా చెప్తున్నాను, టేక్ దట్ పొజిషన్ వేర్ వి ఆర్. ఎక్కడ ఉన్నాము అంటే, నువ్వు ఇంట్లో ఉన్నావా, అక్కడ ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, నీ యోగ్యత మరి నీ పొజిషన్ గురించి నేను చెప్పలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, ఈరోజు అన్యుడివి, క్రైస్తవుడివి కానివాడివి, నువ్వు ఒక హిందువు, నువ్వు ముస్లిము అయితే
నీకు ఒక మాట చెప్తున్నాను, నీకు కూడా ఈ పొజిషన్ ఇచ్చాడు, నీకు కూడా ఇది ఇచ్చాడు. ఎలా తెలుసా? కేవలం యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించు. ఇదిగో యేసే నా దేవుడని నోటితో ఒప్పుకో, యేసు వైపు తిరుగు, నీకు కూడా అదే పొజిషన్ దేవుడిస్తాడు. దానికోసం నువ్వు కూడా ఏమీ చేయనక్కర్లేదు, దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నాడు. మేము కూడా ఏమీ చేయలేదు, కానీ దేవుడే మా కోసం చేస్తున్నాడు. అన్యుడైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, దేవుడు నీ కోసం కూడా చేసి ఉన్నాడని నమ్ము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నైనా నీ భార్యలుగా, నైనా తండ్రి నీ పెళ్లి కుమార్తెలుగా ఎలా జీవించాలో, నీ సంఘముగా ఎలా ఉండాలో మరొక్కసారి మమ్మల్ని ప్రభానైనా ప్రేరేపణతో మాట్లాడిన తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఆ పొజిషన్ నిత్యం నిరంతరం మేము కాపాడుకుంటూ సహాయం చేయమని అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.